దాని యొక్క పర్యవస్థానం అనేది అనేక మంది అనుభవిస్తూ ఉంటారు. దానికోసమే ఇది బాగుంది. ఆ క్రమం అనేది ఎలాగా ఒక వ్యక్తి తప్పు చేస్తే అది ఎక్కడి నుంచి పట్టబడుతుంది, ఎలా పట్టబడుతుంది అంటే బొంకటానికి గానీ, లేదంటే తప్పించుకోవటానికి గానీ ఆస్కారం లేదు. ఎందుకంటేని అక్కడ చూస్తున్నవాడు మరొక మనిషి కాదు. ఆకాను చేసిన తప్పుని చూసి సరిజేయటానికి అక్కడ చూస్తున్నవాడు మనిషి కాదు, న్యాయాధిపతి అనే దేవుడు కదా. చిన్నయే చీకిపోయి చిరిగిపోయే ఒక వస్త్రము తన జీవితకాలంలో అనుభవించలేని ఒక బంగారము, తినటానికి కూడా పనికిరానటువంటి బంగారము, ఇది మనిషికి ఇంపుగా కనపడినప్పటికీ కూడా పెద్దగా ఉపయోగపడే వస్తువులైతే ఏమి అంత ఇది అనేది కూడా ఏమి కాదు. కానీ ప్రాణాలు కోల్పోయాడు. అంటే మనిషి యొక్క జీవితము ఎలాంటి విషయాల్లో కోల్పోతారు, ఎలాగా ఇదైపోతారంటే పాపము మనిషిని మరణానికి అప్పజెప్పుద్ది అంటాక ఇది ఒక ఉదాహరణగా మనము తీసుకోవచ్చు అనేదే నా యొక్క ప్రయత్నం కదా. ఆకాను చేసిన తప్పు అనేక మంది మరణానికి కారణమైంది. ఇలాంటి యొక్క పొరపాట్లు మన కుటుంబాల్లో కానీ మనము చేయకుండా ఉంటే, ఒకవేళ మనము చేస్తే దాని యొక్క పర్యవస్థానం మన వెనకాల మన కుటుంబాలు అనుభవించాల్సి వస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా మన యొక్క హృదయాల్లో స్థిరపరచుకోవాలి. ఇలాగ నేత్రాశ, జీవపడంబము, శరీరాశలు లోకములో ఎన్నో ఉంటాయి. శపితమైనవి అని మనకు తెలియదు, కంటికి రమ్యముగాను అందంగాను కనపడతాయి. కానీ అది శపించబడిందని, అది శాపగ్రస్తమైనదని మనము తెలియక ఆశించినప్పుడు ఏమవుద్దంటే జీవితాలు కోల్పోతాం. కాబట్టి అది ఎటువంటిది, ఎలాంటిది అనేది మనము ఊరికే వచ్చేదానికి దేనికి కూడా ఆశపడకుండా దేవుని చేత ఆశీర్వదించబడిన మనము, మీరు కష్టపడి పని చేసుకుని మిమ్మల్ని మీరు పోషించుకొని అలాగే మీ కుటుంబాన్ని పోషించుకోండి అనే దేవుడు చెప్పాడు. కానీ మీరు ఊరికే సోమరపోతుల్లా ఉండండి అని కానీ, తిండిపోతుల్లా ఉండండి అని కానీ ప్రభు వాక్యము కానీ ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి నేత్రాశ మనిషిని, శరీరాశలు ఎలా